హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈ మంత్లో అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది, అప్పటి వీడియో అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా విషయాలు చెప్తాను మీకు. మేబీ మీకు తెలుసుండొచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు కొన్ని షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ అమ్మ వాళ్ళ గృహప్రవేశం లాస్ట్ ఇయర్ అయిందనమాట. గృహప్రవేశం అయిన 1 ఇయర్ లోపల మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి అనేసి అక్కడ కర్ణాటక సైడ్లో ఆచారం. సో అందుకనేసి సత్యనారాయణ వ్రతం అయితే మళ్ళీ 1 ఇయర్ అయిపోయే లోపల చేయించుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ మంత్ 16కి ఇయర్ వెళ్ళిపోతుంది. సో ఈ మంత్ 10న సత్యనారాయణ వ్రతం అయితే జరిగింది. ఎక్కడ అంటారేమో బెంగళూరులో. సో ఇక్కడ చూడండి, ఈవెన్ ప్రసాదం కూడా పూజారులే చేస్తారనమాట. ఐటమ్స్ అన్నీ వాళ్ళవే. ఈవెన్ మీరు దేవుడు డెకరేషన్ చూసారు కదా, అవి కూడా అన్నీ కలిపి వాళ్ళే తీసుకొస్తారు. ఇది మా పూజ గది. సో మా చిట్టి తల్లిని మా డాడీ పిలుస్తున్నాడు కూర్చోమని. సో తను లేదు, ఇద్దరు మధ్యలో కూర్చుంటా అని వెళ్ళి కూర్చుందనమాట. మా మమ్మీకి చాలా ఇష్టం మా బుడ్డి తల్లి అంటే. ఎంతో మురిసిపోతుందో మిడిల్లో కూర్చున్నందుకు. సో చూశారు కదా. సో మొత్తానికి అయితే దేవుణ్ణి అయితే ఇలా పెట్టారు. సో ఇవి మొత్తం అవే తీసుకొస్తారనమాట. మనం ఎప్పుడు పూజ డేట్ ఫిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి ఐటమ్స్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చేస్తారనమాట. సో పూజ అయితే స్టార్ట్ అయింది. ఎంతన్నా కోడి ముందా గుడ్డు ముందా అని అంటారు కదా సామెత, అలానే మేబీ అదే అయి ఉండొచ్చు. కొందరు కోడి ముందు అంటారు, కొందరు గుడ్డు ముందు అంటారు. కానీ ముందు నేను, నా తర్వాత మా పాప వచ్చింది. కానీ నాకన్నా మా నైనికే ప్రియారిటీ ఎక్కువైపోయింది. మా ఇంట్లో నన్ను బాగా డామినేట్ చేసేస్తుంది. సమ్ టైమ్స్ జెలస్ అనిపిస్తుంది. తర్వాత నా కూతురే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చూడండి, దేవుడు అయితే మొత్తం ఇలా ఉన్నారు. మా నాన్నమ్మ, మా తమ్ముడు ఇక్కడ కింద పక్కన కూర్చోన్నారు కదా, మా అత్తమ్మ అన్నమాట. సో ఫైనల్గా అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పూజకి పిలిచిన వాళ్ళైతే ఎవరు రాలేదు. ఇక్కడ పూజారులకి కావాల్సిన అన్ని మా పిన్ని అందిస్తూ ఉంది. సో వన్ బై వన్ వస్తూ ఉన్నారనమాట. మా నాయన అయితే ఇంకా గోల అస్సలు ఆగట్లేదు, కిందకి మీదకి తిరుగుతూనే ఉంది. చూడండి ఎలా జారుతుందో మెట్ల మీద, అస్సలు భయమే లేదు. సో పూజ అయితే స్టార్ట్ ఒక 30 మినిట్స్ అయింది. సో నిదానంగా వస్తున్నారు. వచ్చేసి మా పెద్దమ్మ అనమాట, అమ్మ వాళ్ళ పెద్దనాన్న కూతురు. అండ్ తిను మా సెకండ్ బాబాయ్. అండ్ వెనకాల ఇంకొక బాబాయ్ అండ్ మా ఆయన. సో మా సెకండ్ బాబాయ్, మా థర్డ్ బాబాయ్. ఇక్కడ బయట కూడా కొన్ని చైర్స్ వేసాం. జెంట్స్ వరకు బయట కూర్చున్నారు కొంతమంది. సో ఫైనల్గా అయితే హారతి అయితే ఇస్తున్నారు. కింద కలశం చొంబు పెట్టున్నారు కదా, ఆ దేవుడికి ఇస్తున్నారు అన్నమాట. సో తులసి నీళ్ళు అయితే అందరి ముందు జల్లుతున్నారు పూజారి. నైని ఆ పక్క పోయినట్టుంది, చూడు ఒకసారి. సో సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కంకణాలు చేతి కట్టుకుంటారు కదా, సో అవి కూడా ఇప్పటి వరకు పూజ చేసింది వాటికే, కంకణాలకి. సో ఫస్ట్ మా మమ్మీ కడుతుంది, సెకండ్ మా డాడీ కడతాడు మా మమ్మీకి. చూడండి, సో అలా కంకణాలు కట్టుకున్న తర్వాత మెయిన్ పూజ స్టార్ట్ అవుతుంది. సత్యనారాయణ స్వామి కథలు కూడా చెప్తారనమాట. అండ్ మీలో ఎంతమందికి సత్యనారాయణ స్వామి కథలు ఎన్ని అని తెలుసో నాకు కామెంట్ చేసేయండి. సో ఇలా అయితే మాలలు కూడా పూజలో పెట్టేసి పూజ చేశారు. సో మా సైడ్ అండ్ ఆంధ్ర సైడు సత్యనారాయణ వ్రతానికి పూలమాలలు వేసుకోరంట, బట్ మా కర్ణాటకలో బెంగళూరులో ఖచ్చితంగా వేసుకుంటారు. చూడండి, ఇలా మా మమ్మీ డాడీ వేసుకుంటున్నారు. ఓం మధ్యవర్తులమాదిత్యాయాం ఆగ్నేయం చతురస్రకారం సోమాయ దక్షిణే త్రికోణాకారం అంగారకాయాం బాణాకారం బుధాయ ఉత్తరే దీర్ఘచతురస్రాయ నీలకంఠాయ. సో దేవుణ్ణి చూశారు కదండి, ఎంత పెద్దగా, ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అంత బాగా చేశారు. చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంది కదా. చాలా అంటే ఆ పూజ మొత్తం అయిపోయేసరికి అయితే మైండ్ చాలా రిలీవ్ అయిపోయింది. అంత బాగా అనిపించింది, అంత బాగా జరిగింది పూజ కూడా. సో కింద కూడా నవధాన్యాలు పెట్టారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. బియ్యం పోసి బియ్యం పైన నవధాన్యాలు అనేవి పెట్టారన్నమాట.
సో పూజ స్టార్ట్ అయిన కొంతసేపటికి కూడా ఇంక 1 బై 1 అందరూ వస్తూ ఉన్నారు. సో స్వామి కడ్డీలు అక్కడ తులసి కోట దగ్గర కూర్చొని మా బాబాయ్కి ఇచ్చారు. సో ఇక్కడైతే ఏమంటారు దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దీనికైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట. పంచామృతం ఇప్పుడు గుర్తొచ్చింది. పంచామృతంకి డ్రై ఫ్రూట్స్ అండ్ మా అక్క మా పిన్ని అనమాట కట్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ కింద నల్లగా కొడుతుందనమాట మెత్తగా. ఏంటని అడిగితే ఇది కలకండ అంట, కొంచెం పెద్ద పెద్ద కలకండ అంటారు కదా, సో అది. సో మా పిన్ని అక్కడికి వెళ్ళి ఇచ్చింది. మళ్ళీ దాంట్లో కావాల్సినవన్నీ వేసి మళ్ళీ రిటర్న్ ఇచ్చారు, కొంచెం మిక్స్ చేయమని చెప్పేసి. అవి కూడా అన్నీ వాళ్ళే చెప్తారు, ఎంత ఏవి క్వాంటిటీ కూడా ఎట్లా చేయాలని కూడా. సో అక్కడ బ్లూ కలర్ శారీ వచ్చేసి మా అత్త అన్నమాట. సో ముందు మా పిన్ని అండ్ మా అత్త. సో ప్లేస్ లేక బెడ్రూమ్స్ వరకు కూర్చుండిపోయాం. బాగా ఫుల్ అయిపోయింది అసలు హాలు. సో ఫైనల్గా దేవుడికి అంటే మంగళహారతి అంటారు కదా, సో ఫైనల్ హారతి అయితే ఇస్తున్నారు. సో ఫైనల్ హారతి ఇచ్చిన తర్వాత అందరికీ హారతి అయితే ఇచ్చారు. హారతి తీసుకున్నాం. అండ్ అందరికి కలిసి నేను పూలు అండ్ పసుపు కుంకుమ అయితే ఇచ్చేసాను. సో తర్వాత అందరికీ పంచామృతం అయితే పంచారనమాట. సో అలా పూజ అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా. అండ్ మా సత్యనారాయణ వ్రతం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దేవుడి డెకరేషన్ మీకు ఎలా అనిపించింది, దేవుని చూడంగానే మీకు ఏ ఫీల్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి సత్యనారాయణ వ్రతంలో చేసే పంచామృతం అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. సో భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి అప్పటికే 2 అయిపోయింది. సో ఆల్రెడీ అందరూ తింటున్నారనమాట. సో ఇది అమ్మ వాళ్ళ సత్యనారాయణ వ్రతం వ్లాగ్. Thanks for watching. Please do subscribe to my channel.